అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను ప్రారంభించుకోబోతున్నాం. 40 రోజులకు పైగా విరామం కలిగింది, ఎన్నడూ లేనిది. ప్రకటించిన విధంగా శరత్బాబు గారి శ్రీకాంత్ ఆ రచనను ప్రారంభించాను. ఒక 20 నిమిషాలు కథ చదివిన తర్వాత కథని ఈసారికి వాయిదా వేయాలనిపించింది. కథలోకి ముందుకు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో గాని ఇప్పటికైతే అంత జనరంజకంగా అనిపించలేదు. కాలం చాలా మారిపోయింది. 2020 క్రికెట్ మ్యాచ్ల యుగం ఇది. 5 days సాగే టెస్ట్ మ్యాచెస్ ఈ తరానికి రుచించడం లేదు కదా. అలాగే ఉంది ఈ రచన తరహా కూడా. పైగా 463 పేజీల పెద్ద రచన. నేను ఇంతకుముందు చదవలేదు. రచన ఎత్తుగడయే ఏదో ఫిలసాఫికల్గా వేదాంత ధోరణిలో ఉంది. అందుకే డైలమాలో పడి ప్రస్తుతానికి వాయిదా వేశాను. మీరే చెప్పండి, శరత్చంద్రుని గొప్ప రచనగా చెప్పబడుతున్న ఈ బృహద్గ్రంథం మీకు కావాలా? దాదాపు 30 నుండి 40 ఎపిసోడ్స్ ఉండబోతాయి. మీ అభిప్రాయాల్ని తెలుపుతారుగా. వాటిని బట్టి నేను ముందుకు సాగుతాను. సరేనా? సరే, ఇక ఇప్పుడు మనం ఆస్వాదించబోతున్న ఈ రచన వాసిరెడ్డి సీతాదేవి గారిది. మనం సీతాదేవి గారివి కనీసం 3 రచనలైనా చదువుకుని ఉన్నాం కదా. టైటిల్ కూడా నన్ను ఆకర్షించింది. రాబందులు రామచిలకలు. ఇక ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దాం. వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు ప్రారంభం. తొలికోడి కూసింది. వేగు చుక్క వెలవెలా పోయింది. మర్రిపాలెం ఒళ్ళు విరుచుకుని కళ్ళు తెరిచింది. తొలి వెలుగు రేఖలతో చీకటి పెనుగులాడుతూ ఉంది. అంతిమ ఘడియల్లో ఓడిపోతున్న సిపాయిల బలాన్నంతా కూడదీసుకుని ధర్మయ్య లేచి బయటకొచ్చాడు. సరస్వతమ్మ కళ్ళాపచలుతూ భర్తను చూసి ఆగిపోయింది. రాత్రంతా నిద్రలో మూలుగుతూనే ఉన్నారు. ఇంత చీకట్లో ఆ చన్నీళ్ళ స్నానం చేయకపోతేనే. వేడి నీళ్లు పెడతాను, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అన్నది సరస్వతమ్మ భర్తతో. సగం నలుపు సగం తెలుపుగా ఉన్న గుబురు మీసాల నుంచి హాసరేఖలు దూసుకొచ్చాయి. నాకే ఆరోగ్యం బాగానే ఉంది. చెరువులో స్నానం చేయకపోతే ఆ రోజంతా నాకేదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అంటూ ముందుకు నడిచాడు ధర్మయ్య. ఎదురింటి వాకిట్లో బంగారమ్మ ముగ్గు పెడుతోంది. తప్పుపోయిన చోట ముగ్గును కాలితో చెరుపుతూ ధర్మయ్యను చూసి ముగ్గు బుట్టతో తుర్రున లోపలికి పరుగుతీసింది. ధర్మయ్య ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు నడిచాడు. ఈ ఆడవాళ్ళు ఎప్పటికి మారతారు. మగవాళ్ళు కనిపిస్తే చాలు గబుక్కున చాటుకుపోతారు. ముఖ్యంగా ఈ ఊళ్ళో తమ కులం వాళ్ళు. ఆ బంగారమ్మ వయస్సేమిటి, తన వయస్సేమిటి, తన బిడ్డ లాంటిది. ధర్మయ్య 2 ఏళ్ళు దాటాడు. ఏం తమ్ముడు, చెరువుకు స్నానానికి వెళ్తున్నావా? రామసుబ్బమ్మ చేత్తో చీపురు కట్ట పట్టుకుని వీధి గుమ్మం ఊడుస్తూ అడిగింది ధర్మయ్యను. అవును సుబ్బమ్మ, ఏమిటి విశేషం? ఇవాళ నువ్వు ఊడుస్తున్నావు, కోడలేమైంది? ధర్మయ్య అడిగాడు. దానికి 2 రోజుల నుంచి జ్వరం, మూసిన కన్నెరగదు. అయ్యో అట్లాగా? మరి మందు ఎవరిస్తున్నారు? మన రామాచార్యులే. గవర్నమెంట్ ఆసుపత్రి ఉందిగా,
ఆ డాక్టర్కు చూపించకపోయారు? "ఆ, ఇంగ్లీష్ మందుల కంటే రామాచార్యుల మందే మేలు. మాకు అదే అచ్చొచ్చింది. ఇంగ్లీష్ డాక్టరు మాట్లాడితే ఇండిషన్లు అంటాడు" అన్నది రామసుబ్బమ్మ. ధర్మయ్య ముందుకు కదిలాడు. అసలు విషయం ఇంగ్లీషు మందు మీద నమ్మకం లేక, రామాచార్యుల మందు మీద నమ్మకం ఉండి కాదు. డబ్బు ఖర్చవుతుందని భయం. చాలామంది డబ్బు మన కోసం, మన జీవిత అవసరాల కోసం అనే విషయాన్ని మర్చిపోతారు. తామే డబ్బు కోసం బ్రతుకుతున్నట్టు భావిస్తూ జీవితంలో అందుబాటులో ఉన్న సుఖాలకు కూడా దూరం అవుతారు. ధర్మయ్య ఆలోచిస్తూ చెరువుగట్టు చేరాడు. పుణ్యంతో పోరాడలేక పాపం, నిజం ముందు నిలబడలేక అబద్ధం తప్పుకున్నట్టు, వెలుగుతో పోరాటం సాధ్యం కాదని చీకటి చిన్నగా ముఖం చాటు చేసుకుంది. రాగరంజితమైన పూర్వదిశ తన వెంట నియమం తప్పక బయలుదేరే ప్రియుడు సూర్యుణ్ణి తలుచుకుని సిగ్గుపడుతున్న ఉషాదేవి చెక్కిలిలా ఉంది. తొలి వెలుగు కిరణాల నులివెచ్చని స్పర్శతో చెరువు వింత శోభతో మెరిసిపోతున్నది. పైకి ఎగబాకుతున్న సూర్యబింబం ముత్తైదువు నొసటి కుంకుమ బొట్టులాగా ఎర్రగా కణకళ్లాడుతూ మెరిసిపోతున్నది. బిందెలు తోముకుంటూ నీళ్లు పట్టుకుంటూ ఉన్న స్త్రీలు ధర్మయ్యను చూసి సగౌరవంగా తొలగి నిల్చున్నారు. ధర్మయ్య అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ చెరువులోకి దిగాడు. స్నానం ముగించి ఒడ్డుకు వచ్చిన ధర్మయ్యకు నీళ్ల కావిడి భుజాన వేసుకుని ఎదురుగా వచ్చిన రాముడు కావిడి దింపి వినయంగా నమస్కరించాడు. "హేరా రాముడు, ఈ మధ్య కనిపించడం లేదే? ఈ సంవత్సరం కౌలు పోగా వేరుశనగలో బాగానే మిగిలిందనుకుంటాను. జనపకట్ట కూడా అమ్మేశావా?" "ఇంకా అమ్మలేదు దొరా, బేరం కుదరలేదు. మీ దయవల్ల వేరుశనగలో 4 రాళ్ళు మిగిలినాయి" అన్నాడు రాముడు. "నా దయేమిటి, అంతా ఆ భగవంతుడి దయ. అది సరే, మీ చిన్నవాణ్ణి కూడా చదువు మాన్పించి పరమయ్య గారింట్లో పాలేరుగా పెట్టావట, నిజమేనా?" "అవును బాబు, మాలాంటోళ్ళు చదువుకుని ఏంటి చెయ్యాలి దొరా?" "అదేం మాట, చదువుకు కూడా అంతస్తు కావాలా? నువ్వు నీ పెద్ద కొడుకు కష్టపడుతూనే ఉన్నారుగా, వాణ్ణైనా చదివించకూడదు? చాలా తెలివైన కుర్రాడు, పైకొస్తాడు." "ఏంటోలేండి, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మాయి. అందరం చాకరీ చేస్తే గాని 2 పూట్ల ఇంత గంజి దొరకదు" అన్నాడు రాముడు. "అదే మీతో వచ్చిన చిక్కు. ప్రభుత్వం అవకాశాలు కల్పించినా ఉపయోగించుకోరు. నీ కొడుకు నీలాగా బతికితే చాలు అనుకుంటావు. వాడు నీకంటే బాగా బతికే మార్గం ఏమైనా ఉందా అనే ఆలోచనే నీకు రాదు" అన్నాడు ధర్మయ్య బాధపడుతూ. "ఏదోలే బాబు, నా కొడుకులు తిండికి బట్టకి ఇబ్బంది పడకుండా ఉంటే అదే చాలు. అలాంటోళ్ళు చదువుకుని ఏం చెయ్యాలి" అంటూ రాముడు కావిడెత్తి భుజం మీద వేసుకుని "వస్తాను బాబు" అంటూ చెరువు వైపుకు నడిచాడు. ధర్మయ్య ఆలోచిస్తూ ముందుకు నడిచాడు. ధర్మయ్య ఆ ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా ఉండే మనిషి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. ధర్మయ్య ఒకప్పుడు మోతుబరి రైతుల్లోని లెక్క. తండ్రి సుక్షేత్రం లాంటి 20 ఎకరాల మాగాణి, దొడ్లు దోవలు ఇచ్చి మరీ కన్ను మూశాడు. ధర్మయ్య తన హయాంలో సంపాదించింది ఏమీ లేదు. క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నాడు. దేశసేవ అంటూ ఆస్తి అంతా కరిగించి వేశాడు. జైలుకు వెళ్ళాడు. చివరికి అతనికి మిగిలిందల్లా ఒక డాబా ఇల్లు, 20 సెంట్లు పాటి దిబ్బ, ఎకరం తాళ్లతోపు, 2 ఎకరాల మాగాణి పొలం, ఊళ్ళో పరపతి. ఇంత మాత్రమే. "ఏం ధర్మయ్య, స్నానం చేసి వస్తున్నట్టున్నావు?" అన్నాడు అరక తోలుకుంటూ ఎదురు వచ్చిన వెంకటప్పయ్య. వెంకటప్పయ్య, ధర్మయ్య ఇద్దరూ ఒక వయసు వారే.
ఇద్దరూ చిన్నతనంలో కలిసి ఆడుకున్నవాళ్లే. కానీ ఇద్దరి మనస్తత్వాలలో నలుపు తెలుపులకు ఉన్నంత భేదం ఉంది. వెంకటప్పయ్య తండ్రి వదిలిపోయిన 3 ఎకరాల మాగాణిని 25 ఎకరాలకు పెంచాడు. గడ్డి తిని సంపాదించాడు అంటారు ఊళ్ళో అందరూ. ఇతరుల అభిప్రాయాల్ని అట్టే లెక్క చెయ్యని వెంకటప్పయ్య తనని గురించిన పుకార్లు విని పైకి నవ్వేసేవాడు, మనసులో తిట్టుకునేవాడు. ఇంకా ఈ వయస్సులో నువ్వు కష్టపడకపోతేనే చెట్టంత కొడుకులు 2 ఉండగా అన్నాడు ధర్మయ్య. వాళ్ల మీద వదిలేసి ఊరుకుంటే అయినట్టే, అందులో ఈ కాలం కుర్రాళ్ళు. అది సరిగాని పొలం బేరం పెట్టావంటగా, కూతురికి పెళ్లి కుదిరిందా అడిగాడు వెంకటప్పయ్య మాట మారుస్తూ. పెళ్ళికి కాదు, అమ్మాయిని పట్నం పంపించి చదివించాలనుకుంటున్నాను. ఎట్టెట్టా? ధర్మయ్య మాటకు నోరు తెరిచి ఆశ్చర్యాన్ని ప్రకటించాడు వెంకటప్పయ్య. పొలం అమ్మి కూతుర్ని చదివిస్తావా? నీకేమైనా మతిపోయిందా ధర్మయ్య? ఆడపిల్లలకు చదువెందుకు? ఏదో ఈ ఊళ్ళో ఉన్నంతవరకు చదివించావుగా, చాలదు? ఈ ఉన్నది కాస్త చదువులంటూ ఊదేసి ఆ తర్వాత పిల్ల పెళ్ళి ఎలా చేస్తావయ్యా? ధర్మయ్య తెలివి తక్కువతనానికి జాలి పడుతున్నట్లు ఉన్నది వెంకటప్పయ్య ధోరణి. ధర్మయ్య నిండుగా నవ్వాడు. గుబురు మీసాలు కదిలాయి, కళ్ళు గర్వంతో మెరిశాయి. పిల్లను చదివిస్తాను, ఆమె కాళ్ల మీద ఆమె నిలబడేలా తయారు చేస్తాను. నేను పెళ్ళి చెయ్యను. అమ్మాయే తనకు ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాణ్ణి చేసుకుంటుంది. అంతేనయ్యా. ఆహా, చాలా బాగా చెప్పావయ్యా. మన ఊళ్ళో ఇంతమంది ఆడపిల్లలు చదివారు. ఏ ఆడపిల్ల పెళ్ళి కట్నం లేకుండా జరిగిందో చెప్పు. పైగా చదువుకున్న పిల్లలకి ఎక్కువ కట్నాలు గుమ్మరించాల్సి వచ్చిందిగా. బిఏ చదివిన అమ్మాయికి కనీసం ఎంఏ చదివిన వాడినైనా తేవాలిగా. ఎంఏ చదివిన వాడంటే మాటలా? 1,00,000 ఇవ్వంది రాడు. అంతవరకు ఎందుకు? మన పరమయ్య కూతురి విషయమే తీసుకో. ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతోంది. అదే క్లాస్ చదువుతున్న కుర్రాడికి 1,00,000 కట్నం ఇచ్చి మొన్ననేగా పెళ్లి చేశారు. ఆ రంగయ్య కూడా నీలాగే అనేవాడు. ఉన్నది కాస్త అమ్మి చదివించాడు. ఏమైంది? తినటానికి లేని పరిస్థితిలో ఆ పిల్ల ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తూ పాపం కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. 30 దాటినా పెళ్లి కాలేదు అన్నాడు వెంకటప్పయ్య. పెళ్ళి కాలేదు అని ఎందుకంటావు? పెళ్ళి చేసుకోలేదు అను. ఆ అమ్మాయికి నచ్చినవాడు కనిపించలేదు, చేసుకోలేదు. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. తన కాళ్ల మీద తను నిలబడింది. ఇక పరమయ్య కూతురు, అలాంటి ఆడపిల్లల సంగతి అంటావా? అది వేరు. వాళ్ళు కేవలం అలంకారప్రాయంగా కాలేజీల్లో చేరి చదివారు, చదువుతున్నారు. వాళ్ళకి ఓ వ్యక్తిత్వం అంటూ ఉంటేగా, ప్రత్యేకమైన అభిప్రాయాలంటూ అస్సలే ఉండవు. తల్లిదండ్రులు చదివిస్తున్నారు, చదువుతున్నారు. వెనకటి రోజుల్లో ఆడపిల్లలకి సంగీతం నేర్పించేవాళ్ళు. పెళ్లిచూపుల్లో మా అమ్మాయికి సంగీతం నేర్పించామని చెప్పుకోవటానికి ఈ తల్లిదండ్రులకి గర్వంగా ఉండేది. అలాగే చదువులు కూడా. పెళ్లి సంగీతంలాగే పెళ్లి చదువులు. ఆడపిల్లలు మారాలి. వాళ్లలో ఆత్మవిశ్వాసం రావాలి. పెళ్ళి అనేది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంతే అవసరం. ఏమోనయ్యా, నీ ధోరణి నాకు అర్థం కాదు. వస్తా అంటూ ఎడ్లను అదిలించి అరక తోలుకుంటూ వెళ్ళిపోయాడు వెంకటప్పయ్య. ధర్మయ్య ఓ క్షణం వెంకటప్పయ్య వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. మోకాళ్లపైకి ముతక ఖాదీ పంచ కట్టి, ఖాదీ అంగవస్త్రం భుజాన వేసుకుని హడావిడిగా వీధి గుమ్మంలో అడుగుపెట్టాడు ధర్మయ్య. ఇదిగో నిన్నే కేకపెట్టాడు. వస్తున్నా అంటూ తడిచెయ్యి కొంగుకు తుడుచుకుంటూ బయటికొచ్చింది సరస్వతమ్మ. పురోహితుడు ఇంకా రాలేదా అంటూ వసారాలో వాల్చి ఉన్న నులక మంచం మీద లంక పుగాకు చుట్టుకుంటూ కూర్చుని ఉన్న జానకి రామయ్యను చూశాడు ధర్మయ్య. ధర్మయ్య ముఖం వికసించింది. జానకి రామయ్య, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి?
భుజాన ఉన్న అంగవస్త్రం తీసి మంచం పట్టి మీద వేసి జానకి రామయ్య పక్కగా కూర్చున్నాడు ధర్మయ్య. ఏమిటి ధర్మయ్య, పురోహితుడంటున్నావు? చుట్ట కొస కొరికి ఊస్తూ అన్నాడు జానకి రామయ్య. పేరి శాస్త్రిని రమ్మన్నాలే, ఇంకా రాలేదేమా అని. అయ్యా, ఎంత మాట! తమరు కబురు పంపించడం, నేను రాకపోవడమా? సంకల్పమాత్రంగానే వచ్చాను. నాకు 100 ఏళ్ళు ఆయుష్. పంచాంగం చంకన పెట్టుకుని అప్పుడే ప్రవేశించిన పేరి శాస్త్రి తనను తానే మెచ్చుకుంటూ అన్నాడు, ధర్మయ్య మాటల్ని మధ్యలోనే అందుకుంటూ. రండి రండి శాస్త్రిగారు, మాటల్లోనే వచ్చారు, కూర్చోండి అన్నాడు ధర్మయ్య పాతకాలపు చెక్క కుర్చీ చూపిస్తూ ఉత్సాహంగా. పేరి శాస్త్రి కుర్చీ నిండుగా కూర్చున్నాడు. బొడ్లో నుంచి వెండి పొడుంకాయ తీసి ఇంత ముక్కు పొడుం అరచేతిలో వేసుకున్నాడు. అరచేతిని ముక్కు దగ్గర పెట్టుకుని ఒక్కసారిగా ఎగబీల్చి ముక్కును భుజాల నిండుగా కప్పుకున్న శాలువ కొనకు తుడుచుకున్నాడు. నశ్యం ఘాటుకు పేరిశాస్త్రి కళ్ళు ఓ క్షణకాలం పాటు మత్తుగా సగం సగం మూసుకున్నాయి. సెలవిప్పించండి అన్నాడు అరమోడ్పు కళ్ళను ధర్మయ్య కేసి తిప్పి. మంచి రోజు చూసి చెప్పవయ్యా శాస్త్రి అన్నాడు ధర్మయ్య. శాస్త్రి ఉత్సాహంగా పంచాంగంలో తలదూర్చాడు. జానకి రామయ్య ఆశ్చర్యంగా ధర్మయ్య ముఖంలోకి చూశాడు. ధర్మయ్య ముసిముసిగా నవ్వాడు. సందర్భం అర్థం కాని సరస్వతమ్మ భర్త ముఖంలోకి జానకి రామయ్య ముఖంలోకి మార్చి మార్చి చూస్తూ నిలబడిపోయింది. ఈ నెల చివరిలో మూఢం వెళ్ళిపోతుంది. వచ్చే నెలలో అన్ని మంచి లగ్నాలే ఉన్నాయి. మొదటి పక్షంలో దశమి శుక్రవారం 11 గంటలకి ముహూర్తం భేషుగ్గా ఉంది అంటూ ధర్మయ్య ముఖంలోకి ఉత్సాహంగా చూశాడు పేరిశాస్త్రి. వివాహ సమయంలో అందుకోబోయే సంభావనలు కళ్ళలో కదులుతుంటే పేరిశాస్త్రి కళ్ళు వెలిగిపోయాయి. ఇంతకీ వరుడిది ఏ ఊరు, ఏం చదివాడు, ఎంత కట్నం ఇస్తున్నారేమిటి? పేరిశాస్త్రి కుతూహలంగా ప్రశ్నించాడు. సరస్వతమ్మ ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూసింది. భలేవాడివయ్యా, అమ్మాయికి వివాహం నిశ్చయం అయితే ఇంతవరకు నా దగ్గర దాచావా? నిష్ఠురంగా అన్నాడు జానకి రామయ్య. ధర్మయ్య తల వంచుకుని ఆలోచనలో పడ్డాడు. ఏం సమాధానం ఇవ్వాలో వెంటనే తోచక కొంచెం కంగారు పడ్డాడు. సరస్వతమ్మ జానకి రామయ్య ధర్మయ్య ముఖంలోకి ధర్మయ్య ముఖంలోకి కుతూహలంగా చూడసాగారు. ధర్మయ్య గారి చేతికి ఎముక లేదు, 5 రోజుల పెళ్ళి బ్రహ్మాండంగా జరిపిస్తారు అన్నాడు పేరిశాస్త్రి ధర్మయ్యను ఉపకేసే ధోరణిలో. ముహూర్తం వివాహానికి కాదయ్యా, అమ్మాయిని కాలేజీలో చేర్పించాలి, మంచి రోజు చూసి చెప్తారని మీకు కబురు పంపించాను అన్నాడు ధర్మయ్య తల వంచుకునే. పేరిశాస్త్రి ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ముఖంలో అసంతృప్తి కొట్ట వచ్చినట్టు కనిపించింది. పంచాంగం చుట్టి చంకలో పెట్టుకుని లేచి నిలబడ్డాడు. అట్లా చెప్పారు గారే, మంచి రోజులకే అన్నీ మంచి రోజులే. రేపు మంచి రోజే, 4 తర్వాత వర్జ్యం లేదు అన్నాడు. ఈ మాత్రం దానికి నీ ఇంటికి పనిగట్టుకొని పరిగెత్తుకుని రావాలా అన్నట్టుంది పేరిశాస్త్రి ధోరణి. జానకి రామయ్య గుప్పు గుప్పున చుట్టపొగ వదిలి సుడులు తిరుగుతున్న పొగను చూస్తున్నాడు సాలోచనగా. సరస్వతమ్మ గిర్రున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే లేచారే, కూర్చోండి శాస్త్రిగారు అన్నాడు ధర్మయ్య. నాకు అవతల అర్జెంటు పని ఉంది. షావుకారు రామయ్య గారు కబురు పంపించారు, వారి 2వ అమ్మాయి వివాహానికి ముహూర్తం పెట్టాలి అన్నాడు పేరిశాస్త్రి కూర్చోకుండానే. ఇదిగో నిన్నే లోపలికి చూస్తూ భార్యను కేకవేశాడు ధర్మయ్య. చూడు, ఆ పొట్లకాయ, వంకాయలు, టమాటాలు తెచ్చి శాస్త్రి గారికి ఇవ్వు అన్నాడు బయటికి వచ్చిన భార్యతో. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అంటూ కూర్చున్నాడు పేరిశాస్త్రి. మన దిబ్బ మీద కాసినవి లేతగా బాగున్నాయి చూడు. ఆ పట్టాలో చేబ్రోలు పొగాకుంది, 4 కాడలు మంచివి చూసి తీసుకురా
శాస్త్రిగారు నశ్యం చేయించుకుంటారు అన్నాడు ధర్మయ్య లోపలికి వెళ్తున్న భార్యతో. ధర్మయ్య గారిది మహా దొడ్డ గుణం. జానకిరామయ్య ముఖంలోకి చూస్తూ పేరిశాస్త్రి అన్నాడు. జానకిరామయ్య ముఖం చిట్లించుకున్నాడు. ధర్మయ్య చిరునవ్వు నవ్వాడు. సరస్వతమ్మ ఇచ్చిన కూరగాయలు పొగాకు కాడలు తీసుకుని సంతృప్తిగా బయలుదేరిన పేరిశాస్త్రికి నీళ్ల బిందెతో లోపలికి వస్తున్న సునంద ఎదురైంది. సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు అని సునందను దీవించాడు. సునంద నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మాయి అపర సరస్వతి అంటే నమ్మండి. సౌశీల్యం, చదువు ఒకదానికి ఒకటి వన్నె తెస్తుంది. ధర్మయ్య ముఖంలోకి చూస్తూ సునందను ప్రశంసించాడు పేరిశాస్త్రి. అంతా మీ ఆశీర్వాద బలం అన్నాడు ధర్మయ్య. వస్తానండి మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాడు పేరిశాస్త్రి. ఇదిగో అన్నయ్య, మజ్జిగ తీసుకో. సరస్వతమ్మ జానకి రామయ్యకు మజ్జిగ గ్లాసు అందించింది. గ్లాసు మజ్జిగ ఒక్క గుక్కలో తాగేసి గ్లాసు మంచం మీద పెట్టి పై పంచెతో మూతి తుడుచుకున్నాడు. ఏం జానకి రామయ్య, పొలం బేరం ఫైసలయిందా? పరమయ్య ఏమన్నాడు? ధర్మయ్య అడిగాడు చుట్ట ముట్టించుకుంటూ. ఏమిటయ్యా నీకు పిచ్చి? ఉన్న ఆ కొండ్ర కాస్త అమ్ముకొని ఆ తర్వాత ఏం చేద్దామని అంటూ జానకిరామయ్య లేచి వీధి గుమ్మంలోకి వెళ్ళాడు. ఖాండ్రించి ఊసి తిరిగొచ్చి మంచం మీద కూర్చున్నాడు. ధర్మయ్య సమాధానంగా నవ్వాడు, సన్నగా నిండుగా. ఆ కాస్త ఆధారం కూడా అమ్మి చదువులకు పోసి రేపు పిల్ల పెళ్ళి ఎట్లా చేస్తావయ్యా? మందలింపుగా అన్నాడు జానకిరామయ్య. ధర్మయ్య మాట్లాడలేదు. ఆరిపోయిన చుట్టను వెలిగించే ప్రయత్నంలో ఉన్నాడు. జానకిరామయ్యకు ధర్మయ్య ముఖంలో ఎటువంటి భావం కనిపించలేదు. ఒళ్ళు మండిపోయింది. జాగ్రత్త, అది కాస్త అమ్మేశాక పొట్ట చేత్తో పట్టుకుని భిక్షం ఎత్తుకోవాల్సి వస్తుంది. సునందకు పెళ్ళి కాదు, బాగా ఆలోచించుకో. ధర్మయ్య ఉలకలేదు పలకలేదు. చుట్ట దమ్ము పట్టి బాగా పొగ వదిలాడు. అదేమిటన్నయ్యా, మా సునంద బాగా చదువుకుని ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించలేదా? అది బాగా చదువుకుంటే వరుడు వెతుక్కుంటూ రాడు అన్నది సరస్వతమ్మ భర్తను వెనకేసుకొస్తూ. జానకిరామయ్య తల ఎత్తి ఓ క్షణం సరస్వతమ్మ ముఖంలోకి చూశాడు. మరే, నువ్వు ఇట్టా ఉండబట్టే మీ ఆయన ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతుంది. ముగ్గురితో పాటు దేశం దేశం అంటూ వంతపాడి ఆస్తినంతా హారతి కర్పూరంలా వెలిగించి వేశారు. జైలుకు వెళ్తుంటే హారతి పట్టి ఆనందంగా సాగనంపావు. రోజులు మారుతున్నా మీరు మారరు. ఇద్దరికీ బొత్తిగా ప్రపంచం తీరు తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పిల్లను ఒక ఇంటిదాన్ని చెయ్యమని గోల పెట్టాల్సిన నువ్వు ఇంకా మీ ఆయన చేసే పనుల్ని సమర్థిస్తున్నావు. ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. జానకిరామయ్య బాధగా అన్నాడు. సరస్వతమ్మ మాట్లాడలేదు. దిగులుగా భర్త ముఖంలోకి చూసింది. ఆమెకు జానకిరామయ్య హెచ్చరిక సబబుగానే తోచింది. నన్ను అర్థం చేసుకో జానకిరామయ్య, ఈ విషయంలో నన్ను నిందించకు. నాకు అమ్మాయిని బాగా చదివించాలని ఉంది. అది బాగా చదువుకొని తన కాళ్ల మీద తాను నిలబడితే చూడాలని ఉంది. తనదంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని నలుగురి చేత అవుననిపించుకుంటే చూడాలని ఉంది. సునంద అందరి ఆడపిల్లల్లాంటిది కాదయ్యా జానకిరామయ్య. నా ఆదర్శాలు ఆకాంక్షలు పుణికి పుచ్చుకొని నా ఇంట్లో వెలిసిన దేవత. దానికి చదువుకోవాలని ఉంది. అమ్మాయి సంఘసేవ చేస్తుంది. తన కోసం బ్రతకడంలో గొప్ప లేదయ్యా. పశువులు పక్షులు చీమలు దోమలు కూడా బతుకుతున్నాయి. మనది మానవ జన్మ. భగవంతుడు ఏ ప్రాణికి ఇవ్వని బుద్ధిని ఆలోచించే శక్తిని ఇచ్చాడు మనకు. మనం బ్రతకడమే కాకుండా ఇతరులు కూడా సుఖంగా బ్రతికేందుకు చేతనైన సేవ చేయటంలోనే ఉంది మానవ జన్మకు సార్థకత. అమ్మాయిని
ఆదర్శ స్త్రీమూర్తిగా తీర్చిదిద్దడమే నా చిరకాల వాంఛ, ధర్మయ్య ఉద్రేకంగా అన్నాడు. సరస్వతమ్మ సంతృప్తిగా ఇప్పుడు సమాధానం చెప్పు అన్నట్టు జానకిరామయ్య ముఖంలోకి చూసింది. జానకిరామయ్య విసుగ్గా కదిలి కూర్చున్నాడు. అమ్మాయి వివాహం గురించిన చింత నాకు ఏనాడూ లేదు. తన భావాలకు ఆదర్శాలకు అనుకూలమైన వ్యక్తి తటస్థపడ్డప్పుడే వివాహం చేసుకుంటుంది. అమ్మాయికి కూడా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాడు మళ్ళీ ధర్మయ్య. చాలేవయ్యా, ఏ ఆడపిల్లైనా తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెబుతుందటయ్యా. పైగా నువ్వు చదువో అంటూ ఉంటే నాకు చదువొద్దు, పెళ్ళే కావాలి అని అమ్మాయి చెబుతుందా? జానకిరామయ్య చిరాగ్గా అన్నాడు. నిజమే అన్నయ్య, సునందకు పెళ్లి చేసుకోవాలని లేదు, బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని ఉంది అన్నది సరస్వతమ్మ. ఇక మిమ్మల్ని మార్చటం నా తరం కాదు. మీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు. మీ కుటుంబంతో ఉన్న అనుబంధం కొద్దీ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అన్నాడు జానకిరామయ్య దిగులుగా. ఇన్నిటికీ బేరం ఏమైందో చెప్పావు కాదు అన్నాడు ధర్మయ్య సంభాషణ మరోవైపుకు మళ్ళిస్తూ. 5,000కు పైన పోనంటున్నాడు. ఇష్టమైతే చెప్పు, బేరం ఖాయించేస్తా అన్నాడు జానకిరామయ్య అయిష్టంగా. 5,000కా? బంగారం లాంటి గడ్డ అన్నది సరస్వతమ్మ నీరు కారిపోతూ. 5,000కా? బంగారం లాంటి గడ్డ అన్నది సరస్వతమ్మ నీరు కారిపోతూ. మన అవసరమా వాళ్ళ అవసరమా? అమ్మకానికి బేరం పెడితే ప్రతివాడు అలువులకు సులువులకు వేసుకోవాలని చూస్తాడు. వాళ్ళ తప్పే ఉందిలే అన్నాడు జానకిరామయ్య విసుగ్గా. ఏమిటో, అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి తనకు తనే చెప్పుకుంటున్నట్టు చిన్నగా అన్నది సరస్వతమ్మ. ఆ మధ్యనే కదయ్యా ఆ పరమయ్య సుబ్బరామయ్య పొలం ఎకరం 8,000 కాడికి కొన్నాడు. అది ఒట్టి నాసిరకం పొలం. దానికంటే నా పొలం మంచిదని నీకు తెలీదా? ఆ పరమయ్యకు తెలీదా అన్నాడు ధర్మయ్య. నాకు తెలిస్తే ఏం ప్రయోజనం? నేనా కొనేవాణ్ణి? మన అవసరం కొద్దీ మనం అమ్ముతున్నాం. ఆ పరమయ్యకేం అవసరం ధర పెట్టడానికి? ఎంత చౌకగా వస్తుందా వేసుకుందామని ఎదురు చూస్తున్నాడు. సుబ్బరామయ్య పొలానికి ఆ ధర ఎందుకు పెట్టాడంటావు? సుబ్బరామయ్య అమ్ముతాను అనలేదే. పరమయ్య కాడిగట్టు పొలమని అతని వెంటపడి కొన్నాడు అన్నాడు జానకిరామయ్య చుట్టముక్కను వీధిలోకి విసిరిపారేస్తూ. సరే, ఏం చేస్తాం? లోకం తీరే అంతా. ఎదుటివాడి అవసరాన్ని బలహీనతను వాడుకుంటారు. డబ్బు త్వరగా సర్దుబాటు చేయమను. డబ్బు సిద్ధంగానే ఉంది. నువ్వు అంటే చాలు, రేపు ఈ పాటికి డబ్బు నీ చేతిలో ఉంటుంది. అయినా ఎందుకు చెప్తున్నానో మరోసారి ఆలోచించు. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ రాత కోతలేవో ఇవాళ్లే పూర్తి చేసేద్దాం. డబ్బు అందితే రేపే అమ్మాయిని ప్రయాణం చేస్తాను. రేపు మంచి రోజని శాస్త్రి చెప్పాడుగా. జానకిరామయ్య లేచి వస్తానమ్మా అని సరస్వతమ్మతో చెప్పి బయలుదేరాడు. పరమయ్య దగ్గరికేనా? వీధి గుమ్మం దాకా వచ్చి జానకిరామయ్యని అడిగాడు ధర్మయ్య. అంటూ అంగలు పంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు జానకిరామయ్య. అన్నయ్యకి కోపంగా ఉంది. మనం ఈ పొలం అమ్మడం ఆయనకిష్టం లేదు. చాలా బాధపడుతున్నాడు అన్నది సరస్వతమ్మ దిగులుగా. మీ అన్నయ్య సంగతి వదిలి నీ సంగతి చెప్పు. అంతగా దిగాలు పడిపోయి కనిపిస్తున్నావు. అమ్మాయి చదువుకుని ప్రయోజకురాలు కావడం నీకిష్టం లేదా? భార్య కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అడిగాడు ధర్మయ్య. సరస్వతమ్మ కొంచెం కంగారు పడింది. అమ్మాయి చదువుకోవడం నాకిష్టం లేదా? మీ ఇష్టానికి ఎన్నడైనా ఎదురు చెప్పానా అన్నది సరస్వతమ్మ. ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అంటూ సునంద వరండాలోకి రావటంతో వారి సంభాషణ అంతటితో ఆగిపోయింది. అమ్మాయ్, ఆలస్యం ఎందుకమ్మా? త్వరగా తెమిల్రా, బండికి టైం అవుతోంది. ఒక చేత్తో తాటాకు బుట్ట,
రెండో చేత్తో ఉగ్గం కట్టిన నీతి తప్పాళ పట్టుకుని వసారాలో నిల్చున్న ధర్మయ్య కూతుర్ని హెచ్చరించాడు. వచ్చేస్తున్నా నాన్న అంటూ చిన్న ట్రంకు పెట్టే చేత్తో పట్టుకొని వసారాలోకొచ్చింది సునంద. సరస్వతమ్మ కూతురి వెనకే వచ్చింది. ఆమెకు దిగులుగా ఉంది. అమ్మా వస్తాను అన్నది సునంద. వెళ్ళొస్తాను తల్లి అన్నది తల్లి. అలాగేనమ్మా వెళ్ళొస్తాను అన్నది సునంద నవ్వుతూ. ఆరోగ్యం జాగ్రత్త, వేళకు భోజనం చెయ్యి, డబ్బుకు ఇబ్బంది పడకు. అలాగే అమ్మా. పచ్చళ్ళు పెట్టాను, నెయ్యి కూడా ఉంది. హాస్టల్లో కూరలు బాగాలేవని తినకుండా ఉండేవు. చూడమ్మా, కాలేజీ పిల్లల గురించి రకరకాల కథలు వింటుంటాం. జాగ్రత్త. చాలే, అమ్మాయికి నీతులు బోధిస్తున్నావా? సునంద నా కూతురే, నా బిడ్డ పొరపాటును కూడా తప్పటడుగు వెయ్యదు, తెలిసిందా అన్నాడు ధర్మయ్య కూతురి వంక గర్వంగా చూసుకుంటూ. అమ్మని చెప్పనీ నాన్న. అమ్మా నువ్వు భయపడకు, నేను జాగ్రత్తగానే ఉంటాను అన్నది సునంద. నా కూతురా నీ కూతురా అన్నట్టు సరస్వతమ్మ భర్త ముఖంలోకి చూసింది, సవాల్ చేస్తున్నట్టు. ధర్మయ్య నవ్వుకున్నాడు. పదమ్మా, బండికి టైం అవుతుంది అన్నాడు హడావిడిగా, వాకిట్లో నిలబడి ఉన్న సవారీ బండికేసి నడుస్తూ. వస్తానమ్మా మరోసారి తల్లికి చెప్పి సునంద తండ్రిని అనుసరించింది. తల్లి కూతురు వెనకే బండి దగ్గరికి వచ్చి నిల్చుంది. తల్లి కూతుళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరస్వతమ్మ ఉబికి వస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద అణుచుకుంటోంది. ఏమిటే ఆ ఏడుపు? ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్తుందని? 3 నెలల్లో సెలవులు రానే వస్తాయి అన్నాడు ధర్మయ్య. 16 ఏళ్ళు దాన్ని అంటి పెట్టుకుని నీడగా ఉన్నాను. ఆ పైన మాటలు పెగల్లేదు సరస్వతమ్మకి. ఇక చాలే ఊరుకో, శుభమా అంటూ అది చదువుకోవడానికి వెళ్తుంటే దీవించి పంపాల్సిందానివి. నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి మధ్యలోనే అందుకొని అన్నది సరస్వతమ్మ. వస్తానమ్మా, సెలవులు ఇవ్వగానే వచ్చేస్తాగా మరోసారి చెప్పి బండి ఎక్కింది సునంద. ధర్మయ్య బండి ఎక్కి వెనక కూర్చున్నాడు. పోనీరా ఏసోబు అన్నాడు బండి తొట్లో కూర్చున్న ఏసోబుతో. బండి కదిలింది. సరస్వతమ్మ కన్నీరు కట్టలు తెంచుకుంది. బండి వీధి మలుపు తిరిగిందాకా చూస్తూ నిల్చుంది. బండి కనుమరుగు కాగానే లోపలికొచ్చింది. ఇంట్లోని ప్రతి వస్తువు కదిలిపోయిన ఫోటోగ్రాఫ్లా కనిపించింది కన్నీరు నిండిన ఆమె కళ్లకు. రైలు స్టేషన్లో సునంద పక్కన సామాన్ పెట్టుకుని బెంచి మీద కూర్చుంది. ధర్మయ్య టికెట్ కొని తెచ్చి సునంద చేతికిచ్చాడు. చూడమ్మా, పట్నం జీవితం, కాలేజీ వాతావరణం, అక్కడ అనేక ప్రలోభాలుంటాయి. జాగ్రత్త తల్లి. ఆ మాటే అమ్మ అన్నప్పుడు నువ్వన్న మాటలు మర్చిపోయావా నాన్న అన్నది సునంద తండ్రి ముఖంలోకి చూస్తూ. అవును తల్లి, నువ్వు నా బంగారు తల్లివి, నా కలల పంటవి, నా ఆదర్శాల ఆకాంక్షల ప్రతిరూపానివి, వివేకవంతురాలివి. నేను నీకేమీ చెప్పనక్కర్లేదు తల్లి అన్నాడు ధర్మయ్య. నువ్వు నన్ను నీ ఆదర్శాలకు అనుకూలంగా పెంచావు నాన్న. నువ్వు ఆశించిన దానికంటే ఆదర్శంగా నిలబడాలి అనేదే నా జీవిత ధ్యేయం నాన్న అన్నది సునంద. తల్లి ఆప్యాయంగా సునంద తల నిమిరాడు ధర్మయ్య. కంఠం బొంగురుపోయింది, కళ్ళల్లో నీరు తిరిగింది. నాన్న, అమ్మను కోప్పడ్డావు, ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావా? తండ్రి ముఖంలోకి బాధగా చూస్తూ ప్రశ్నించింది. లేదు తల్లి, ఏడవడం లేదు. ఇవి ఆనంద బాష్పాలు. నా గుండెలు ఆనందంతో పొంగిపోతున్నాయమ్మా అంటూ ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకున్నాడు ధర్మయ్య. సునందను రైలెక్కించి కాలినడకన తిరుగు ప్రయాణం పట్టాడు ధర్మయ్య. కాలువ గట్టున నడుస్తున్న ధర్మయ్యకు మనస్సు ఎంతో తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది. అతని మనస్సు నిండా సునంద, బుర్ర నిండా
ఆమెను గురించిన ఆలోచనలు. 60వ పడిలో ఉన్న ధర్మయ్య ఉత్సాహంగా ఊపుగా నడుస్తున్నాడు. దండాలండి దొరగారు. వెనక నుంచి వచ్చిన ఎల్లమంద వినయంగా నమస్కరించాడు. ఏంరా, ఎక్కడి నుంచి? ధర్మయ్య నడక వేగం తగ్గించి అడిగాడు. పురిపాలెం నుంచి దొర. పెద్దమ్మాయికి పురుడొచ్చింది. అట్లాగా? ఏం బిడ్డ? తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారా? మగబిడ్డ. ఇద్దరూ బాగానే ఉన్నారు. తమరెక్కడి నుంచి బాబు? అమ్మాయిని రైలు ఎక్కించి వస్తున్నాన్రా. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారు? చదువుకి పట్నం వెళ్ళింది, కాలేజీలో చేరింది అన్నాడు ధర్మయ్య సంతోషంగా. అట్లాగా బాబూ? అమ్మాయి గారు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తారన్నమాట. ధర్మయ్య జవాబుగా నవ్వాడు. దొరా, నేనొకటి విన్నాను, నిజమేనా? ఏంట్రా అది? అదే బాబు, పొలం అమ్మేశారంటగా. మొనగాడి పొలం బాబు అది. చాలా చవగ్గా అమ్మేశారంట. నిజమేనా? అవునరా ఎల్లమందా. అవసరం మంది, ఏం చేస్తాం? అమ్మాయిని పట్నంలో చదివించడం అంటే మాటలా? ఏమీ అమ్మకుండా పెద్ద చదువులు ఎట్లాగరా చదవడం అన్నాడు ధర్మయ్య. ఈ పంట? ఈ పంట నుంచి వాళ్ళ స్వాధీనమేరా. ఏంటో దొరా, నాకేం బాగాలేదు. భేషుకైన పొలం ఎకరం 5,000కే అమ్మేశారు అన్నాడు ఎల్లమంద బాధపడుతూ. రోడ్డుకు ఆ చివరి వరకు వచ్చి ఆగిపోయిన పెద్ద కారును చూస్తూ నిలబడిపోయారు ఇద్దరు. కారులో నుంచి 2 వ్యక్తులు దిగారు. నౌకర్లు కారులో నుంచి సామాన్లు దించి మోస్తూ ఉన్నారు. ఇద్దరిలో పెద్దవాడైన వ్యక్తి డ్రైవర్తో ఏదో చెప్పాడు. ఇద్దరూ నౌకర్లతో పాటు గెనం మీద నడక సాగించారు. ఎవర్రా ఎల్లమంద? ఆ కారులోంచి దిగిన వాళ్ళు పరకాయించి చూస్తూ ధర్మయ్య ఎల్లమందను అడిగాడు. హారా, ఆ పెద్ద ఆయన పరమేశం గోరుగదు అన్నాడు ఎల్లమంద. పరమేశమా? ఎంత మారిపోయాడు? అవుందరా, హారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారంట బాబు. ఆ కుర్రాడెవర్రా? హారి మేనల్లుడు శేఖరం బాబు గోరు. పట్నంలో చదువుతున్నారు కదండి. హారే అన్నాడు ఎల్లమంద. హెట్టెట్టా? శేఖరమా? ఇంతప్పుడు వాళ్ళ నాన్న బ్రతికుండగా చూశాను. బుద్ధిమంతుడని విన్నాను. అవుందొరా, అబ్బగుణాలు అబ్బలేదు. బీదాబిక్కి అంటే ఎంతో ఇదిగా చూస్తారు. ఎల్లమందతో కబుర్లు చెప్పుకుంటూ ధర్మయ్య ఊరు చేరాడు. దిగాలు పడి నట్టింట్లో చతికిలబడి ఉన్న భార్య ప్రక్కనే కూర్చుంటూ, ఎందుకే అంత దిగులుగా ఉన్నావు? ఇప్పుడు అమ్మాయి ఏ కాని దేశం వెళ్ళిందని? హైదరాబాదేగా. ఓ 25 రూపాయలు మనవి కాదనుకుంటే తలుచుకున్నప్పుడు వెళ్ళి చూసి రావచ్చు అన్నాడు ధర్మయ్య. హెబ్బే, నాకు దిగులెందుకు? నా బంగారు తల్లి పెద్ద చదువులు చదివి గొప్ప పేరు సంపాదించుకోబోతుంటే అన్నది సరస్వతమ్మ కళ్ళు ఒత్తుకుంటూ. ఊరికి దూరంగా ఉన్న రావు సాహెబ్ గారి 2 అంతస్తుల మేడ, ఆ మేడ చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహరీ గోడలు, ఆ గోడల మీద పోయినవి పోగా ఇంకా మిగిలి ఉన్న గాజు పెంకులు రావు సాహెబ్ గారి ఒకనాటి వైభవాన్ని చాటి చెప్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆ భవనంలో ఎవ్వరూ ఉండడం లేదనేది చూడగానే అర్థమవుతోంది. పరమేశం హాల్లో రావు సాహెబ్ గారు ఒకప్పుడు కూర్చునే పాతపడిన రాజసం తగ్గని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆ పక్కనే శేఖర్ కూర్చుని ఉన్నాడు. చుట్టూ కొందరు ఊళ్ళోని పెద్ద మనుషులు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పరమేశం అతి వినయంగా ఎంతో ఆప్యాయతను చూపిస్తూ అందర్నీ సంతోషపెట్టే ధోరణిలో మాట్లాడటం పెద్ద మనుషుల్లో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరికి సంతోషం కలిగితే మరికొందరికి అతని ప్రవర్తన మీద సందేహం కలిగింది. ఏదో పెద్ద పని మీదే పరమేశం ఆ గ్రామం వచ్చి ఉంటాడనేది దాదాపు అందరికీ అనిపించింది. హాలు మధ్యలో పులి చర్మం పరిచి ఉంది.
గోడల మీద నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు వేలాడుతున్నాయి. రావు సాహెబ్ గారి చిత్రానికి రెండు వైపులా 2 చిరుతపులి తలలు, ఆయన భార్య చిత్రానికి 2 వైపులా దుప్పి తలలు తగిలించున్నాయి. హాల్లో పాతకాలపు కుషన్ కుర్చీలతో పాటు నైలాన్ టేపుతో అల్లిన అధునాతన అల్యూమినియం రాడ్స్ గల కుర్చీలు కూడా ఉన్నాయి. పాత కొత్తల కలయిక అదో ఆకర్షణీయంగా ఉంది. ఆహా, ఆ హుందాతనం, ఆ గాంభీర్యం, ఆ నిండుదనం చూస్తుంటే రావు సాహెబ్ గారిని సజీవంగా చూస్తున్నట్టే అనిపిస్తోంది నాకు అన్నాడు పరమయ్య, రావు సాహెబ్ గారి తైలవర్ణ చిత్రం కేసి కన్నార్పకుండా చూస్తూ. ఆ మాటలు కేవలం పరమేశాన్ని ఉబ్బేయటానికి అన్నవేనని అక్కడ కూర్చున్న వారిలో చాలామందికి అనిపించకపోలేదు. అవునవును, నాకు అట్లాగే అనిపిస్తోంది. శేఖర్ బాబుని చూస్తుంటే రావు సాహెబ్ గారిని చూస్తున్నట్టే ఉంది. మూర్తులా శేఖర్ తండ్రి పోలికే అన్నాడు ఆడపిల్లలు గల షావుకారు రామయ్య. శేఖర్ వైపు అద్దాలలో నుంచి కనిపిస్తున్న బెల్లపు లడ్ల పళ్ళెంకేసి చూస్తున్న పిల్లవాడిలా చూస్తూ అన్నాడు. ఆ మాట నేను ముందే అనుకున్నాను. కాకపోతే రావు సాహెబ్ గారికి మీసాలున్నాయి, శేఖరానికి లేవు. ఆ హుందాతనం, ఆ గాంభీర్యం, ఇంతకాలానికి శేఖరం ఈ గడ్డ మీద కాలు పెట్టాడు. మాకెంతో సంతోషంగా ఉంది. కుర్రవాడు బుద్ధిమంతుడని కూడా విన్నాను అన్నాడు చలమయ్య. మహామేనలుడని చెప్పడం కాదు కానీ మా శేఖరం చాలా తెలివైనవాడు, బుద్ధిమంతుడును. పెద్ద చదువులు చదివాడు, బోలెడంత ఆస్తికి వారసుడు. అయినా గర్వం అంటే ఏమిటో వాడికి తెలియదు, అహంకారం లేదు. బీదా బిక్కి అంటే తగని జాలి అన్నాడు పరమేశం శేఖరం వైపు ఆప్యాయంగా చూస్తూ. ఆ సంభాషణ వింటూ శేఖరం ఇబ్బందిగా కదిలాడు. మనిషిని ఎదురుగా కూర్చోబెట్టి అలా అందరూ ప్రశంసించడం శేఖరానికి అదోలా అనిపించింది. ఆ పొగడ్తల్లో నిజాయితీ చాలా తక్కువగా తోచింది. నాన్నగారి గుణాలే వచ్చాయన్నమాట. రావు సాహెబ్ గారిది మహా దొడ్డ గుణం. బీదసాదలంటే ఎంతో ఆదరణ చూపేవారు. సంక్రాంతికి ఏటా పుట్టి ధాన్యం దానం చేసేవారు అన్నాడు వెంకట్రామయ్య రావు సాహెబ్ గారి తైలవర్ణ చిత్రం కేసి చూస్తూ. శేఖరం అక్కడి నుంచి లేచాడు. తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మా అక్కయ్య సాక్షాత్తు అన్నపూర్ణ. ఆ చేతికి ఎముక ఉండేది కాదు. మా శేఖరం చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాడు అన్నాడు పరమేశం కంఠంలోనికి బాధను తెచ్చిపెట్టుకుని. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనా చెట్టంత మేనమామ మీరుండబట్టి శేఖరానికి ఎటువంటి లోటు లేకుండా పెంచారు అన్నాడు రామయ్య పరమేశాన్ని ఉబ్బకేస్తూ. శేఖరాన్ని ఏనాడు మేనల్లుడుగా భావించలేదు, కొడుకులాగే పెంచాను. నాకు మాత్రం ఏ 10 మంది ఉన్నారు గనక ఒక్క కూతురేగా, ఇద్దరినీ సమానంగా 2 కళ్ళలా చూసుకుంటున్నాను అన్నాడు పరమేశం. ఒరేయ్ రాముడు, ఫలహారాలు తీసుకురా, లోపలికి కేక పెట్టాడు పరమేశం. రాముడు ఉప్మా ప్లేట్లు, స్వీట్లు, పండ్లు తెచ్చి అందరి ముందు పెట్టాడు. రా శేఖరం, వీళ్ళందరూ నిన్ను చూడటానికే వచ్చారు, అందరితో పరిచయం చేసుకో అన్నాడు పరమేశం. శేఖరం యాంత్రికంగా వచ్చి పరమేశం ప్రక్కగా కూర్చున్నాడు. మామగారి ధోరణి శేఖరానికి అర్థం కావటం లేదు. కేవలం ఇల్లు వాకిలి పొలం పుట్ర చూసుకోవటానికి తనని ఆ ఊరు తీసుకువచ్చాడు అనుకోవటానికి బుద్ధి పుట్టడం లేదు. పరమేశం కాలాంతకుడని, ఏ పని ప్రయోజనరహితంగా చెయ్యడని శేఖరానికి తెలుసు. ఇంతమందిని పిలిపించి ఆతిథ్యం ఇచ్చి తీయగా మాట్లాడుతున్నాడంటే ఏదో పెద్ద స్వార్థమే ఉండి ఉండాలి అనుకున్నాడు శేఖరం. మౌనంగా పలహారం చేస్తూ కూర్చున్నాడు. తీసుకోండి అన్నాడు పరమేశం అందరినీ ఉద్దేశించి తన ప్లేటు చేతిలోకి తీసుకుంటూ. అబ్బాయి చదువు పూర్తయినట్టేనా
ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా? స్పూన్తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకోబోతూ ప్రశ్నించాడు జానకిరామయ్య. ఎంఏ పూర్తి చేశాడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. వాడికి ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. అయినా వాడికి ఒకరి మోచేతి నీళ్లు తాగాల్సిన గతి ఎందుకు? వాడి కిందే 100 మంది బ్రతుకుతుంటేను. అందుకే అటు పట్నంలో ఉన్న మిల్లు వ్యవహారం, ఇటు ఈ ఊళ్ళో ఉన్న పొలం పుట్రా చూసుకుంటూ గ్రామంలో ఉండమంటున్నాను. ఇంతకాలం ఈ బాధ్యతలన్నీ నేనే మోశాను. వాడు పెద్దవాడయ్యాడు, ప్రయోజకుడైనాడు. వాడి ఆస్తిపాస్తులు వాడికి అప్పగించేసి నేను బరువు దించుకుంటాను అన్నాడు పరమేశం. అయితే ఇక నుంచి అబ్బాయి ఈ ఊళ్ళోనే ఉండిపోతాడా? పిల్లని ఇస్తే బాగుణ్ణు అని ఇంతసేపు ఆలోచిస్తున్న రామయ్య సంతోషంగా అడిగాడు. అవునయ్యా, మా శేఖరానికి పల్లెటూళ్ళన్నా పల్లె ప్రజలన్నా ఎక్కడ లేని అభిమానం. మన దేశం బాగుపడాలంటే పల్లెటూళ్ళు ముందు బాగుపడాలని అంటూ ఉంటాడు. ఈ ఊళ్ళో స్థిరపడి పట్నం వస్తూ పోతూ ఉంటాడు. అక్కడ మిల్లు వ్యవహారం కూడా చూసుకోవాలిగా. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా శేఖరం అభిలాష. శేఖరం చివ్వున తల ఎత్తి ఆశ్చర్యంగా మామగారి ముఖంలోకి చూశాడు. ఎంత చల్లని కబురు చెప్పావయ్యా. శేఖరం ఈ ఊళ్ళో ఉంటే మా అందరికీ పెద్ద అండ. ఈ రోజుల్లో చదువుకున్న కుర్రాళ్ళంతా పట్నాలకు ఎగబాకుతున్నారు. అందుకే పల్లెటూళ్ళన్నీ కళాకాంతులు లేకుండా పాడుపడిపోయిన గుళ్ళలాగా తయారవుతున్నాయి. శేఖరం లాంటి కుర్రాళ్ళు యువకుల దృష్టిని పట్నాల నుంచి పల్లెల వైపు మరలించాలి అన్నాడు జానకిరామయ్య. నలుగురు వంతపాడారు. శేఖరం తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు మౌనంగా ఫలహారం చేస్తున్నాడు. మామగారు రచించబోయే పద్మవ్యూహం గురించి ఆలోచిస్తున్నాడు. అభిమన్యుడెవరు? తననే చివరికి ఆ పద్మవ్యూహంలో ఇరికించడు గదా. అవును, మీరంతా సంతోషిస్తారని నాకు తెలుసు. మా శేఖరాన్ని 2 చేతులు చాచి మీరంతా ఆప్యాయంగా ఆహ్వానిస్తారని తెలుసు. వాణ్ణి మీ అందరికీ పరిచయం చెయ్యాలనే ఈరోజు తీసుకొచ్చాను. వాడు, మామయ్య, నాకు ఉద్యోగం చేయాలని లేదు, ప్రజాసేవ చేయాలనుంది. గ్రామ రాజకీయాలు నానాటికి కలుషితం అయిపోతున్నాయి. ముఠా రాజకీయాలతో గ్రామాలు నాశనం అవుతున్నాయి. నాకు మా ఊరు వెళ్ళి ఆ ఊరి అభివృద్ధికి తోడ్పడాలని, దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఉంది అని అన్నాడు. నేను వెంటనే ఒప్పుకున్నాను. శేఖరం కళ్ళు పెద్దవి చేసుకుని మామగారి వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏదో అనబోయి మామగారు చూపులతో వారించడంతో ఆగిపోయాడు. నిజమే, శేఖరం లాంటి కుర్రాళ్ళు గ్రామాలలో ఉండిపోవాలి. అప్పుడే గ్రామాలు బాగుపడతాయి అన్నాడు చలమయ్య. అవును చలమయ్య, గ్రామాలు రోజు రోజుకు చెడిపోతున్నాయి. పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్తులు పేరు చెప్పి ప్రతి గ్రామం ముఠా రాజకీయాలతో కలుషితం అయిపోయింది. ప్రతివాడికి అధికారం కావాలి. అర్థబలం, కండబలం కలిగిన కొందరు అధికారాన్ని చేజిక్కించుకొని స్థానిక అధికారులతో లాలూచీపడి తిరుగులేని నియంతల్లాగా తయారవుతున్నారు. అక్కడ వీరి మాటకు తిరుగులేదు. మొత్తం గ్రామాన్ని, వీలైతే చుట్టుపట్ల గ్రామాలను కూడా తమ గుప్పెట్లో బిగించి ఆడింది ఆటగా, పాడింది పాటగా చలామణి అవుతున్నారు. వీరిని ఎదిరించి ఎవ్వరూ బ్రతకలేరు. తిరగబడిన వాళ్ల ఉద్యోగాలు పీకిస్తారు, ట్రాన్స్ఫర్లు చేయిస్తారు, చెట్ల కట్టి కాల్చి చంపుతారు. గ్రామ రాజకీయాలు బాగుపడాలంటే శేఖరం లాంటి చదువుకున్న యువకులు, అన్యాయానికి ఎదురు నిలబడగలిగిన వాళ్ళు గ్రామాల్లో నివసించాలి. అప్పుడే గ్రామ రాజకీయాలు బాగుపడతాయి అన్నాడు జానకిరామయ్య ఆవేశంగా. అవును, మీరు చెప్పేది అక్షరాల నిజం. ఏ పేపర్లో చూచినా ఫలానా గ్రామంలో హరిజనుణ్ణి చెట్టుకు కట్టి చంపారనో,
ఫలానా పల్లెలో 2 పార్టీలుగా చీలి శ్రామికులు ఒకరిళ్లను ఒకరు తగలబెట్టుకున్నారనో, ఫలానా గూడెంలో రాజకీయ కక్షలతో హత్యలు జరిగాయనో వార్తలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పంచాయతీలు వచ్చాక గ్రామ వాతావరణం బొత్తిగా పాడైపోయింది. మనిషికి మనిషికి మధ్య కక్షలు పెరిగిపోతున్నాయి. చదువుకున్న కుర్రవాళ్ళు ముందుకు రావాలి. యువక రక్తం అధికారాన్ని చేపట్టాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. 2 సార్లు సర్పంచ్ కావటానికి ప్రయత్నించి ఓడిపోయిన రామలింగం అన్నాడు ఉద్రేకంగా. శేఖర్ రామలింగం ముఖంలోకి చూశాడు. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. అందుకే కదయ్యా శేఖరం ఈ ఊళ్ళో స్థిరపడిపోతానంటే వెంటనే అంగీకరించాను. నాకు అల్లుడైనా కొడుకైనా వాడే. శేఖరం లాంటి కుర్రాళ్ళు పల్లెటూళ్లలో స్థిరపడతామంటే అంతకంటే మనకు కావాల్సిందేముంది? అందుకే వచ్చే ఎలక్షన్స్లో శేఖరాన్ని ఈ గ్రామానికి సర్పంచిగా నిలబెట్టాలని నా కోరిక అని ఏదో అనబోతున్న శేఖరాన్ని కళ్ళతోనే ఆపి మళ్ళీ అన్నాడు పరమేశం. ఈ ఊరంటే నాకెంతో అభిమానం. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది మా అక్కయ్య ఆత్మకు సంతృప్తి కలిగించాలని నా చిరకాల వాంఛ. శేఖరానికి ఇలాంటి పదవులన్నా అధికారమన్నా అసహ్యం. కానీ నేనే వాణ్ణి బలవంతం చేసి ఒప్పించాను. చివరికి ఊరు బాగు కోసం అంగీకరించాడు. మీ అందరి సహకారం, అంగీకారం ఉంటేనే వాడు సర్పంచ్గా నిలుస్తాడు అంటూ అందరి ముఖాల్లోకి మార్చి మార్చి చూశాడు పరమేశం. శేఖరానికి ఇదంతా మహాచిరాగ్గా ఉంది. లోపలికి వెళ్ళిపోయాడు. అంతకంటే మాకు కావాల్సిందేముంది? శేఖరం లాంటి కుర్రాళ్ళు ముందుకొచ్చి నిలబడితే చాలు. మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. శేఖరం సర్పంచ్ కావడం మా అదృష్టం అన్నాడు రామయ్య ఉత్సాహంగా. చలమయ్య, వెంకట్రామయ్య, రామలింగం సమర్థించారు. మిగిలిన వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అబ్బాయి లోపలికి వెళ్ళిపోయాడు, అతనికి ఇష్టం లేనట్టుంది అన్నాడు రఘురామయ్య. ముందే చెప్పాగా వాడికి ఇష్టం లేదని. నేనే గ్రామం మంచి కోసం వాడిని బలవంతం చేస్తున్నాను అన్నాడు పరమేశం జానకిరామయ్య ముఖంలోకి చూస్తూ. నువ్వేమంటావు జానకిరామయ్య అడిగాడు పరమయ్య. ఈ విషయంలో ధర్మయ్యను సంప్రదిస్తే బాగుంటుంది అన్నాడు జానకిరామయ్య. పరమేశానికి అతని ధోరణి చూస్తే శేఖరాన్ని సర్పంచ్గా పెట్టడం అతనికి ఇష్టం లేదనిపించింది. మీరందరూ అంగీకరిస్తే ధర్మయ్య మాత్రం కాదంటాడా అన్నాడు పరమేశం ముందరి కాళ్లకు బంధం వేస్తూ. లేదంటాడని కాదు, ఊరికి పెద్ద తల, అందరికీ తల్లో నాలిక లాంటివాడు, తను నమ్మిన ఆదర్శాల కోసం దేశసేవ అంటూ జీవితాన్నంతా ప్రజల క్షేమం కోసం గడిపినవాడు. అందుకే ధర్మయ్యను సంప్రదించడం మంచిది అన్నాడు జానకిరామయ్య. దాదాపు అందరూ జానకిరామయ్య అభిప్రాయాన్ని బలపరిచారు. దానికే ధర్మయ్యను కూడా అడిగి చూద్దాం. నేనైనా మీరైనా ధర్మయ్య అయినా కోరేది గ్రామక్షేమమేగా. ధర్మయ్య కాదనడు అనే నమ్మకం నాకుంది. అలాగే కానిద్దాం. ఈ విషయం ధర్మయ్య చెవిలో కూడా వేద్దాం అన్నాడు పరమేశం. హొరై రాముడు, జానకిరామయ్య గారికి మరికొంచెం ఉప్మా వడ్డించు అన్నాడు పరమేశం. వద్దండి, చాలు చాలు ఉప్మా పెడుతున్న రాముణ్ణి వారించాడు జానకిరామయ్య. చూస్తావేమరా ముద్దు, వడ్డించు. ఇంకొంచెం తీసుకోండి. పరమేశం బలవంతంగా జానకిరామయ్య చేత మరికొంచెం ఉప్మా తినిపించాడు. కాఫీలు పూర్తి చేసి అందరూ పరమేశం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. పరమేశం సంతృప్తిగా నవ్వుకున్నాడు, తన పాచిక అతి తేలిగ్గా పారినందుకు. ఏమిటి మావయ్య ఇదంతా? విసురుగా లోపలికి నుంచి వచ్చిన శేఖరం ప్రశ్నించాడు. పరమేశం సమాధానంగా ఓ చిరునవ్వు విసిరాడు. పొలాలు చూద్దాం రమ్మని తీసుకొచ్చావు, ఇప్పుడేమో సర్పంచ్గా నిల్చోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నావు. నాకు ఈ గొడవల్లో తలదోర్చడం ఇష్టం లేదు. పైగా నేను ఈ గ్రామంలో స్థిరపడిపోతానని వాళ్ళకి చెప్పావు. ఎలక్షన్స్ ముందు చేసే వాగ్దానాలకు అంత పట్టింపు లేదోయ్.
ఆ విషయం ఓటు అడిగే వాళ్ళకంటే ఓటు వేసే వాళ్ళకే బాగా తెలుసు. సర్పంచ్గా ఎన్నికయ్యాక ఇక్కడే ఉండాలని లేదు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే చాలు. అన్యాయం, దారుణం. అన్యాయం లేదు, గాడిద గుడ్డు లేదు. నువ్వు ఊరుకో. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే చాలదు, దానికి తోడు కాస్తో కూస్తో పవర్, అధికారం కూడా ఉండాలి. అది లేకపోతే మన ముఖం చూసేవాళ్ళుండరు. ఈ మురికి రాజకీయాలు నాకు అక్కర్లేదు కోపంగా అన్నాడు శేఖరం. పరమేశం గంభీరంగా నవ్వాడు. అదేరా బాబు, అందుకే నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటున్నాను. ఆ మురికిని వదిలించాలి అంటున్నాను. అసలు ఈ ఊరి విషయమే తీసుకో. వెనకబడిన జాతుల వాళ్ళంటూ ఆ ధర్మయ్య 10 ఏళ్లుగా రంగణ్ణి సర్పంచ్గా నిలబెడుతున్నాడు. ప్రయోజనం? సమితి మీటింగులకు వస్తాడు, నోరు తెరవడం రాదు. అంత తెరిచిన అగ్రవర్ణాల వాళ్ళు ముయిస్తారా నోటిని? అటువంటి వాళ్ళు గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయగలరు? కనీసం మెయిన్ రోడ్ నుండి ఊళ్ళోకి మట్టి రోడ్డు కూడా వేయించలేకపోయాడు. మన సంగతే చూడు. కారు రోడ్డు మీద ఆపి 2 మైళ్ళు చేలగా అడ్డం పడి నడిచొచ్చాం కదా. నీలాంటి కుర్రాళ్ళు ముందుకు రావాలి, అప్పుడే గ్రామాలు బాగుపడతాయి. ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం? మీ అమ్మ ప్రసవించి వైద్య సహాయం అందక చచ్చిపోయింది కదా. అది వర్షాకాలం, బండి కూడా పోయే మార్గం లేదు. అర్ధరాత్రి పూట ఆమెను పట్నం తీసుకెళ్ళడానికి కానీ వెంటనే డాక్టర్ని తీసుకురావడానికి కానీ వీల్లేకపోయిందిగా. నువ్వు ఎలక్షన్కి నిలబడి తీరాలి. ఈ గ్రామాన్ని చుట్టుపట్ల గ్రామాలకు ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది అన్నాడు పరమేశం. సరే, నీ ఇష్టం. నాకు మాత్రం ఈ రాజకీయాల్లో తలదూర్చడం బొత్తిగా ఇష్టం లేదు అంటూ శేఖర్ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. శేఖర్ వెళ్ళిన వైపే చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు పరమేశం. ధర్మయ్య వసారాలో చిరుచాప మీద వ్యాసపీఠం ముందు కూర్చుని ఉన్నాడు. వ్యాసపీఠంలో భాగవతం తెర్చిపెట్టి ఉంది. భుజాలు నిండుగా అత్తాకోడలంచు ఖద్దరు ఉత్తరీయం కప్పుకొని కూర్చున్నాడు. కొంచెం దూరంలో ఒక ప్రక్కగా సరస్వతమ్మ రాట్నం ఉడుకుతూ కూర్చునుంది. ధర్మయ్య భాగవత పద్యాలు రాగయుక్తంగా చదువుతూ భార్యకు అర్థం చెబుతున్నాడు. సరస్వతమ్మ శ్రద్ధగా వింటూనే యాంత్రికంగా రాట్నం ఉడుకుతోంది. సిరికించెప్పడు శంఖుచక్రయుగమున్ చేదోయి సంధింపడు. ధర్మయ్య కంఠం అకస్మాత్తుగా ఆగిపోయింది. రాట్నం చక్రం తిప్పుతున్న సరస్వతమ్మ ఆగిపోయింది. ఆమె భర్త కేసి చూసింది. ధర్మయ్య వీధి వాకిలికేసి చూస్తున్నాడు సంభ్రమాశ్చర్యాలతో. శేఖరం, పరమేశం, జానకిరామయ్య, మరో 3 ఊళ్ళో పెద్దలు వీధి గుమ్మం దాటి లోపలికి వస్తూ కనిపించారు. ధర్మయ్య భాగవతం మడిచి లేచి రండి రండి అంటూ 2 అడుగులు ముందుకు వేసి ఆహ్వానించాడు అందర్నీ. సరస్వతమ్మ వడుకుతున్న ఏకు కుదురుకు చుట్టి రాట్నం ముందు నుంచి లేచి లోపలికి వెళ్ళింది. రా పరమేశం, ఏమిటి విశేషం, ఇలా వచ్చావు? ఆ కుర్రవాడు రావు సాహెబ్ కొడుకు కదూ అన్నాడు ధర్మయ్య శేఖర్ ముఖంలోకి చూస్తూ. అవును, పట్నంలో చదువుతున్నాడు అన్నాడు జానకిరామయ్య. కూర్చోండి. వసారాలో గోడకు నిలబెట్టి ఉన్న నులక మంచం వాల్చి అన్నాడు ధర్మయ్య. వినయంగా నమస్కరించిన శేఖరాన్ని 100 ఏళ్లు వర్ధిల్లు బాబు అని దీవించాడు. ధర్మయ్య కంఠంలోని ఆర్ద్రతకు ముగ్ధుడైపోయాడు శేఖరం. ఎప్పుడో ఇంతప్పుడు చూశాను. తల్లిదండ్రులు పోయాక ఈ ఊరు రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను అన్నాడు ధర్మయ్య శేఖరం ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ. అవునండి, గౌరవం ఉట్టిపడే స్వరంతో సమాధానమిచ్చాడు శేఖరం. ఏం చదువుతున్నావు బాబు? చదువు అయిపోయింది. ఎంఏ పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు అన్నాడు పరమేశం గర్వంగా మేనల్లుడి కేసు చూసుకుంటూ. చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావా బాబు? ధర్మయ్య
శేఖరాన్ని ప్రశ్నించాడు. లేదండి అని మామగారి వైపు చూశాడు శేఖరం. మా వాడికి ఉద్యోగం చేయాలని లేదు, ఈ ఊళ్ళోనే వ్యవసాయం చూసుకుంటూ ఉండిపోతాను అంటున్నాడు. అందుకే వాణ్ణి వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. మీలాంటి పెద్దలందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. పరమేశం తను చెప్పదలుచుకున్న దానికి ఉపోద్ఘాతంగా అని ధర్మయ్య ముఖంలోకి చూశాడు. ధర్మయ్య అలసిపోయినట్టు కనిపించే కళ్ళల్లో కాంతిరేఖ కదిలింది. ఎంత మంచి వార్త విన్నాను ఈరోజు. చదువుకున్న కుర్రవాళ్ల చూపు ఎప్పుడూ పట్నాలకేసి ఉంటుంది. శేఖరం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. శేఖరం లాంటి కుర్రాళ్లే ఈనాటి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలబడాలి. ధర్మయ్య ప్రశంసాపూర్వకంగా అన్నాడు. శేఖరానికి అక్కడ కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది. ధర్మయ్య గారు తనను గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు. తన మామ అసలు విషయం బయట పెట్టగానే ఏమనుకుంటారు? కేవలం తను గ్రామంలో ఉండటానికి కారణం సర్పంచ్గా స్థానం సంపాదించుకోవటానికే అనుకోరు. ధర్మయ్య లాంటి వ్యక్తి ముందు కూడా లౌక్యం ఉపయోగించి మాట్లాడటానికి మామయ్యకు ఎలా బిడియంగా లేదో. తనకసలు ఈ గొడవలు వద్దు అన్నా మామయ్య వినిపించుకోవడం లేదు. ఇదిగో నిన్నే, ఏమిటి ఆలస్యం? ధర్మయ్య లోపలికి చూస్తూ భార్యను కేకవేశాడు. శేఖరం ఆలోచనల నుంచి బయటపడ్డాడు. ధర్మయ్య గారు, మీరా ఏర్పాట్లేమీ చెయ్యొద్దు, ఇప్పుడే అందరం కాఫీ టిఫిన్లు తీసుకొని వస్తున్నాం అన్నాడు పరమేశం. పర్వాలేదు, రాక రాక వచ్చారు అన్నాడు ధర్మయ్య. పరమేశం గొంతు సవరించుకుని అన్నాడు. ధర్మయ్య గారు, మీకు రాజకీయ బాధితుడిగా ఎంత పొలం వచ్చింది? మంచిదే వచ్చిందా? గొడవలేమీ లేవు కదా? ఏమైనా గొడవలుంటే చెప్పండి, నేను సరిచేస్తాను అన్నట్లుంది పరమేశం కంఠం. ఆ మాటలకు శేఖరం ముఖం చిట్లించుకున్నాడు. ధర్మయ్య సమాధానంగా చిన్నగా సన్నగా నవ్వాడు. పల్చబడి తెల్లబడిపోతున్న ధర్మయ్య మీసాలు కొంచెంసేపు అలా అలా కదలి ఆగిపోయాయి. ధర్మయ్య నవ్వు శేఖరానికి ఎందరో మహాపురుషుల్ని జ్ఞాపకం చేసింది. అయ్యో, మా ధర్మయ్యకు ఆ మాత్రం బ్రతుకు తెరువు తెలిస్తే ఇంక లేనిదేముంది, అసలు అప్లికేషన్ పెడితే కదా పొలం రావటానికి అన్నాడు జానకిరామయ్య బాధగా. హరే, అదేమిటి, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు ఇవ్వాలే అప్లికేషన్ రాసి నాకు ఇవ్వండి. వారం తిరగకుండా మీ గ్రామ కంఠం బంజర్లో మీకు కావలసిన చోట ఇప్పిస్తాను. ఆ మంత్రిగారు మన చేతి కింద వాడేలేండి, మనల్ని కాదనలేడు అన్నాడు పరమేశం. శేఖరం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే బాగుణ్ణు అనుకున్నాడు. మామగారి మీద కోపం వస్తూ ఉంది. పరమేశం మాటలకు ధర్మయ్య సమాధానం ఇవ్వలేదు. కానీ ప్రశాంతంగా కనిపించే ఆయన కళ్ళల్లో ఏదో బాధ కదలటం చూశాడు శేఖరం. అయ్యో రామా, మా ధర్మయ్య చేత అప్లికేషన్ పెట్టించటం మీరనుకున్నంత తేలిగ్గాదు. సాక్షాత్తు ఆ గాంధీ మహాత్ముడే వచ్చి చెప్పినా ఒప్పుకోడు. దేశం దేశం అంటూ ఉన్నదంతా తగలేశాడు. ఒక్కగానొక్క బిడ్డ, అది ఆడపిల్ల. ఆ పిల్లను బస్తీకి పంపి చదివించడానికి డబ్బు లేదు. నిన్నగాక మొన్న ఉన్న 2 ఎకరాలు అమ్మేశాడు. జానకిరామయ్య, ధర్మయ్య కంఠం కంచులా మోగింది. జానకిరామయ్య ఇంకా ఏదో అనబోతూ ఆగిపోయాడు. ఇది ధర్మయ్య వరస అన్నట్టు పరమేశం ముఖంలోకి చూశాడు జానకిరామయ్య. క్షమించండి, మా జానకిరామయ్యకి నా మీద అంతులేని అభిమానం. అందుకే అప్పుడప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. నేను నేల మీద మనిషినే, చెప్పుకోదగ్గ గొప్ప పనులేమీ చేయలేదు. నేను దేశం కోసం చేసింది ఎంత? మహాత్ముని పిలుపు అందుకుని కోట్ల కొద్దీ యువకులు స్వాతంత్ర సమరంలోకి ఉరికారు. ఎందరో తమ ప్రాణాల్ని కోల్పోయారు. ధర్మయ్య కంఠం రుద్ధమైంది. మళ్లీ గొంతుక పెగిల్చుకుని అన్నాడు. నేను
ఉడతాభక్తిగా ఏదో చేతనయింది చేశాను. ఆనాడు మేమెవరం స్వాతంత్రం వచ్చాక ప్రభుత్వం చేత సత్కరించబడతామని గాని భవిష్యత్తులో రాజకీయ బాధితులుగా గుర్తించబడి పొలాలు సంపాదించుకుంటామని గాని భావించి ఇంగ్లీషు ప్రభువుల చేత లాఠీ దెబ్బలు ఆనాడు తినలేదు. జైళ్లకు వెళ్ళలేదు. అది మా బాధ్యతగా భావించి చేశాం. ఈనాడు రాజకీయ బాధితులుగా గుర్తించబడ్డ మాలాంటి కొద్దిమంది ప్రయత్నం వల్ల ఈ స్వాతంత్రం లభించలేదు. కోట్లాది ప్రజలు తిరుగుబాటు చేశారు, రక్తపొట్టేర్లు ప్రవహించాయి, ఫలితంగా స్వాతంత్రం వచ్చింది. ఆ మహాయజ్ఞంలో నా పాత్ర ఏపాటిది? ఈనాడు రాజకీయ బాధితుడిగా ఆస్తి సంపాదించుకోవడానికి ఆ మహాయజ్ఞంలో నా పాత్ర ఏపాటిదంటారు? ధర్మయ్య మాటల్ని శేఖరం మంత్రముగ్ధుడిలా వింటూ కూర్చున్నాడు. శేఖరం దృష్టిలో ధర్మయ్య వ్యక్తిత్వం ఎంతో ఎత్తున పెరిగింది. సరస్వతమ్మ ఇతడి గ్లాసుల్లో కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది. ఇదయ్యా మా ధర్మయ్య వరస అన్నాడు కాఫీ గ్లాస్ అందుకుంటూ జానకిరామయ్య. అవునవును, ధర్మయ్య త్యాగమూర్తి. అందుకే కదయ్యా ప్రప్రథమంగా వారి ఆశీర్వాదాన్ని పొందాలని శేఖరాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు పరమేశం. ధర్మయ్య ముందు అబద్ధాలాడ్డానికి కూడా మామయ్యకి జంకులేదు. ప్రప్రథమంగా తనను మామయ్య తీసుకొచ్చాడా ఇక్కడికి? జానకి రామయ్య ధర్మయ్యను సంప్రదించాలంటే కదూ తీసుకొచ్చాడు. శేఖరానికి మామ మీద యావగింపు కలిగింది. పరమేశం మేనల్లుణ్ణి సర్పంచిగా నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ధర్మయ్య కేసి కళ్ళు తిప్పి అన్నాడు జానకిరామయ్య. శేఖరానికి తల కొట్టేసినట్లనిపించింది. చిన్నగా అక్కడి నుంచి వెళ్ళాడు. గోడలకి తగిలించి ఉన్న ఫోటోలను చూస్తూ నిలబడ్డాడు. అవి సత్యాగ్రహం రోజుల నాటి ఫోటోలు. ధర్మయ్య అప్పటికి యువకుడు. ధర్మయ్య పోలీసుల మధ్య నిల్చున్న ఫోటో, జైలు నుంచి బయటకు వస్తున్న ధర్మయ్యకు జనం పూలమాలలతో స్వాగతం చెబుతున్న ఫోటో, ధర్మయ్యని అతని భార్యని మధ్యలో పెట్టుకుని జనం తీయించుకున్న ఫోటో, ఇలా ఎన్నో ఫోటోలున్నాయి. ఎంత నిరాడంబర జీవి! ధర్మయ్య లాంటివారు ఎందరో త్యాగం చెయ్యగా లభించిన ఈ స్వాతంత్రాన్ని ఈనాడు కొందరు స్వార్థపరులు మాత్రమే అనుభవిస్తున్నారు. ధర్మయ్య లాంటి వ్యక్తి ఇంకా మిగిలి ఉన్న ఈ గ్రామంలో తను సర్పంచ్గా నిలబడ్డమా? దేశం కోసం త్యాగం చేసి ఉన్నదంతా పోగొట్టుకుని ధర్మయ్య లాంటి వాళ్ళు ఎంతమంది తిండి కూడా లేకుండా ఇంకా మారుమూల గ్రామాల్లో ఉన్నారో ఎవరికి తెలుసు? వారిని తలుచుకునేవాళ్ళెవరు? తన మామలాంటి వాళ్ళు పదవుల కోసం ప్రాకులాడుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో అది కూడా సరిగ్గా తెలియని వాళ్ళు, స్వాతంత్రం వచ్చాక పుట్టిన తనలాంటి వాళ్ళు అధికారం కోసం, తిని విసిరేసిన విస్తరి కోసం చుట్టూ మూగే కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు. అలా ఆలోచనల్లో మునిగి ఉన్న శేఖరం కేసి ఓ క్షణం దీక్షగా చూసి, బాబూ శేఖరం, ఇలారా ఆదరంగా పిలిచాడు ధర్మయ్య. ధర్మయ్య దగ్గరకొచ్చి వినయంగా నిల్చున్న శేఖరం చేతులు పట్టుకున్నాడు. నాయనా శేఖరం, గ్రామ సౌభాగ్యం కోసం పాటుపడే వాళ్ళకి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది బాబు అన్నాడు ధర్మయ్య. ధర్మయ్య పలికిన ప్రతి అక్షరంలో నిజాయితీ స్ఫురించింది శేఖరానికి. పరమేశమైతే ఉబ్బిపోయాడు ఆనందంతో. నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు ధర్మయ్య. శేఖరం లాంటి కుర్రాళ్లకు మీలాంటి వాళ్ల అండ దొరికితే గ్రామ సౌభాగ్యం కోసం ఎన్ని పనులైనా సాధిస్తారు అన్నాడు పరమేశం ఉత్సాహంగా. పరమేశం మాటల్లో నిజాయితీ కనిపించలేదు శేఖరానికి. కానీ మీరు ఎవరినో నిలబెట్టారని తెలిసింది, అతనికి పోటీగా నేను నిలబడదలుచుకోలేదు అని ఖచ్చితంగా అన్నాడు శేఖరం. పరమేశం శేఖరం ముఖంలోకి కోపంగా చూశాడు. ఇంత తెలివి తక్కువ దద్దమ్మవేమిట్రా అన్నట్టుంది ఆ చూపు. నువ్వు నిలబడితే నీకు పోటీగా
మరొకరిని బలపరుస్తానా బాబు? అది ఒక్కనాటికి జరగదు అన్నాడు ధర్మయ్య. మీరు ఎవరినో బలహీన వర్గంలోని వ్యక్తిని ఇంతకాలం బలపరుస్తూ వచ్చారని విన్నాను. మీరు బలపరిచారంటే అతను కూడా చాలా యోగ్యుడై ఉండాలి. ఈ రాజకీయాలు నాకు బొత్తిగా తెలియవు. కాలేజీ నుంచి నిన్న మొన్న బయటకు వచ్చినవాణ్ణి. నాకైతే ఆ అర్హత లేదు అన్నాడు శేఖరం వినయంగా. అదేం మాట బాబు, నీకు ఆ అర్హత ఉన్నది అనుకుంటున్నాను గనుకే నిన్ను బలపరుస్తాను అంటున్నాను. గత 10 ఏళ్లుగా నేను యోగ్యుడు అనుకున్న వ్యక్తిని, సమాజంలో అట్టడుగున ఉన్న వర్గంలోని వాడిని బలపరుస్తూ వచ్చిన మాట నిజమే గాని ఏం లాభం? మెంబర్లందరూ అతన్ని బెదిరించేవాళ్లే. నేను లేకపోతే అతన్ని ఏనాడో దింపేసేవాళ్ళు. సమితి స్థాయిలో పాపం అతను నోరు తెరిచే స్థితిలో కూడా లేడు. ఈ 10 ఏళ్లుగా అతను ఈ గ్రామానికి చేసింది ఏమీ లేదు. సమితి నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. నువ్వు చదువుకున్నవాడివి, అగ్రవర్ణానికి చెందినవాడివి, పైగా రావు సాహెబ్ బిడ్డవి కదా. మెంబర్ల ముందు నిలబడి గట్టిగా మాట్లాడగలిగిన అంతస్తులో ఉన్నవాడివి. నీ వల్ల ఈ గ్రామానికి కొంతైనా మంచి జరుగుతుందని నా నమ్మకం. అందుకే నిన్ను బలపరుస్తాను అంటున్నాను అన్నాడు ధర్మయ్య శేఖరం ముఖంలోకి వాత్సల్యంగా చూస్తూ. అవును ధర్మయ్య, శేఖరం నీ నీడలో, నీ అండదండల్లో రాణిస్తాడు. ఈ గ్రామాన్ని అభివృద్ధిలోకి తెస్తాడు. ఆదర్శ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దుతాడు. నీ కలల్ని పండిస్తాడు అన్నాడు పరమేశం ధర్మయ్యను ఉబకేస్తూ. అంతకంటే నాకు కావలసిందేముంది అన్నాడు ధర్మయ్య నిర్లిప్తంగా. మరి సెలవిప్పిస్తారా? వెళ్ళి వస్తాం అంటూ లేచాడు పరమేశం. వెళ్ళొస్తానండి అంటూ శేఖరం ధర్మయ్యకు నమస్కరించాడు. మంచిది బాబు, నీకు శుభం కలుగుతుంది అంటూ లేచి నిల్చున్నాడు ధర్మయ్య వెళ్లే వాళ్ళందర్నీ సాగనంపటానికి. జానకిరామయ్య, సాయంకాలం ఒకసారి కనిపిస్తావా అన్నాడు ధర్మయ్య వీధి గుమ్మం దాటుతున్న జానకిరామయ్యతో. అంటూ వెళ్ళిపోయాడు జానకిరామయ్య. జానకిరామయ్య కోపానికి కారణం అర్థం చేసుకున్న ధర్మయ్య నవ్వుకుంటూ లోపలికొచ్చాడు. ఎవరా కుర్రాడు? చక్కగా ముచ్చటగా ఉన్నాడు. లోపలికి వస్తున్న ధర్మయ్యను భార్య అడిగింది. శేఖరం రావు సాహెబ్ కొడుకు, బుద్ధిమంతుడు, పైకొస్తాడు అన్నాడు ధర్మయ్య నులక మంచం ఎత్తి గోడవారగా పెడుతూ. మళ్ళీ అక్కడ కూర్చుంటారే? చాలా ఎండెక్కింది, భోజనానికి రండి వ్యాసపీఠం ముందు కూర్చోబోతున్న భర్తతో అన్నది సరస్వతమ్మ. వడ్డించు, వస్తున్నా అంటూ వ్యాసపీఠం భాగవతం తీసుకుని లోపలికి వెళ్ళాడు ధర్మయ్య. ఆ అమ్మాయి ఏం చేస్తోందో అన్నాడు ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోతూ ధర్మయ్య. సరిగ్గా తిండి తిప్పలు అమరుతున్నాయో లేదో బిడ్డకి. 4 రోజులకే కళ్ళు పీక్కుపోయినట్టు అనిపించింది అన్నది సరస్వతమ్మ దిగులుగా. ధర్మయ్య తల ఎత్తి భార్య ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు చెమ్మగిల్లడం చూశాడు. అమ్మాయికేమే హాయిగా చదువుకుంటూ కులాసాగా స్నేహితురాళ్ల మధ్యలో కాలం గడుపుతూ ఉంటుంది అన్నాడు ధర్మయ్య భార్యకు ధైర్యం చెప్పే ధోరణిలో. కానీ మనసులో అతన్ని కూడా కూతురి మీద బెంగ బాధిస్తూనే ఉంది. ఉత్తరం వచ్చి ఎన్నాళ్ళయిందండి? నిన్నేగా వచ్చింది. అవును, నా మతిమరుపు మండిపోను. నిన్న ఉత్తరం వచ్చిన సంగతి మర్చిపోయాను. ఇవాళ వస్తుందని పొద్దుట్నుంచి ఎదురుచూస్తున్నాను అన్నది సరస్వతమ్మ. ధర్మయ్య అన్నం తిని లేచి వెళ్ళి మంచం మీద నడుం వాల్చాడు. కళ్ళు మూసుకుని కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. సరస్వతమ్మ అన్నం ముందు కూర్చుని, పిల్ల ఇంకా అన్నం తినదో లేదో అనుకున్నది. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచన మొట్టమొదటి భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.